ఏంటిది? ఇదేంటి? ఏ ప్లేట్? పేపర్ ప్లేట్. ఎంతమంది అంటున్నారు? పేపర్ ప్లేట్. ఈ పేపర్ ప్లేటా? ఓకే. అయ్యో, పేపర్ లాగా అనిపిస్తుంది నాకు. ఇది ఏంటిది? ప్లాస్టిక్ కవర్. ఓకే. ఈ ప్లేట్లలో మనం వేడి వేడి అన్నం కలిపి మన పిల్లలకు పెడుతున్నాం. ఈ ప్లాస్టిక్ ఎక్కడికి వెళ్తుంది? మన పిల్లల కడుపులోకి వెళ్తుంది. మనం తింటున్నాం. దీంతో ఏమైతుంది? ఇది ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి. దీంట్లో PFAs ఉంటాయి, ఫార్ ఎవర్ కెమికల్స్ అంటారు. దాంతో క్యాన్సర్ వస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి తక్కువ అయిపోతుంది. సో ఇది పేపర్ ప్లేటా, ప్లాస్టిక్ ప్లేటా? కాదు, క్యాన్సర్ ప్లేట్. ఓకే. సో దీంట్లో దయచేసి తినకండి. మనం ఇది తింటాం, తిని పడేస్తాం రోడ్ పక్కకి. ఓకే. ఆవు తింటది, ఆవు చూస్తుంది, మెతుకులకు ఆశపడుతుంది, తింటది. ఆవుకి ఏమైతుంది? కడుపులో ఇరుక్కుంటది, ఆవు చచ్చిపోతుంది. సో మన గోమాతకు కూడా ఇది డేంజర్ చేస్తుంది, హిందూస్ అందరూ. ఓకే. దీన్ని మళ్ళీ మనం బయటపడేస్తాం. మన మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లి దీన్ని కాలబెడతారు. గాలిలో ఈ ప్లాస్టిక్ కలుస్తుంది. ఏమైతుంది? లంగ్ డిజీజెస్, లంగ్ క్యాన్సర్, లంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పైకి వెళ్తుంది, ఈ కెమికల్స్ అన్ని పైకి వెళ్తాయి. వెళ్ళేమైతుంది? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్. సో దయచేసి ఈ ప్లాస్టిక్ క్యాన్సర్ ప్లేట్లలో తినకండి. ఒకటి. దీని బదులుగా ఆల్టర్నేట్ గా షుగర్ కేన్ తో చేసేవి, బ్యాంబూతో చేసేవి కూడా కొన్ని దొరుకుతున్నాయి. ఇలా చూసుకొని, సరిగ్గా చూసుకొని దాంట్లో అది వాడండి. ఇప్పుడు ఫంక్షన్స్ ఉంటాయి, పెళ్లికి వెళ్తాం మనం. నేను 1500 మందిని పిలిచిన, 2000 మందికి తిండి పెట్టినా అని పిలిచినోడు అనుకుంటాడు. మనం అక్కడ పోయి తింటాం, మనకి రిటర్న్ గిఫ్ట్ ఏమొస్తుంది? క్యాన్సర్ వస్తుంది. ఒక్కసారి తింటే ఏమవుతుంది అనుకుంటాం. ఒక్కసారి 10 సార్లు అయితే 100 సార్లు అవుతుంది. క్యాన్సర్ కూడా ఒకసారి వస్తుంది. ఒకసారి వస్తే మాత్రం లైఫ్ స్పాయిల్. సో దయచేసి ఈ ప్లేట్లలో తినకండి. పెళ్లి పిలిచేటోళ్ళు కూడా సెరామిక్ ఉంటాయి ప్లేట్స్. ముగ్గురు ఆడోళ్ళని పెట్టుకుంటే వాళ్ళు కడుగుతారు, పెడతారు. ముగ్గురికి మనం ఉపాధి ఇచ్చినట్టు అవుతుంది, రిటర్న్ గిఫ్ట్ లో క్యాన్సర్ ఇవ్వనట్టు అవుతుంది. ఓకే. సో దయచేసి దీంట్లో ఇది వాడకండి. ఒకటి. మీలో ఎంతమంది